మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడడం లేదు. మనము ఏదైనా కానీ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నప్పుడు విమర్శించడమే తన పనిగా పెట్టుకున్నాడు తప్ప ప్రజల మీద ప్రేమతో అనే మాట మాత్రం ఎక్కడ కూడా మనకు అది గోచరిస్తలేదు. అది ఎప్పుడైనా అంత 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకులు ఇంత దిగజారి మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మేము ఎందుకు అంటున్నాం ఈ విషయం, ఎందుకు ఈ విషయాన్ని మేము ప్రజల ముందుకు తీసుకుని రావాలని అనుకుంటున్నామంటే, మనము ఎక్కడ చూసినా గత సంవత్సరం అయింది ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పటి వరకు మేము ఎన్ని కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉన్నాం ప్రజలకు. మరి ఆ కార్యక్రమాలు అనేటివి ప్రతి ఒక్క వ్యక్తికి లబ్ధి చేకూరే విధంగానే ఉన్నాయి తప్ప కానీ ఎక్కడ కూడా ఏదో మేము ప్రజలను మభ్యపెట్టి రేపు రాబోయే ఎన్నికలలో చెప్పి మళ్ళీ మేము లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచన ఎక్కడ కూడా లేదు. అది నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నారు మీరు మాజీ ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మొన్న సంజీవరావుపేట నిన్ననో మొన్ననో మీరు పోయినరు. అక్కడికి వెళ్ళి మీరు ఏమంటున్నారు, అసలు మీ స్థాయికి తగ్గట్టు మాటలేనా ఇవి? ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా మీరు 2-3 విషయాలలో ఇదే మాటలు మాట్లాడడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మీరు ఎప్పుడు చూసినా మేము చేసిన పనిని మేము కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు తెచ్చినట్టుగా దాన్ని ప్రజలకు తీసుకుపోతున్నారు అని చెప్పడంలో ఎంత హుందాతనం ఉన్నది. లేకుంటే దాని బూతు మాటలు ఇంకేదో మీరు అనవసరమైన విషయాలను పనికిరాని భాషను వాడుతూ ఉన్నారు మీరు. ఇది మీ గౌరవానికి కించపరుస్తుంది తప్ప ఇంకోటి కాదు. అది మా నోటి నుంచి మేము అనాలని చెప్పి మేము దాన్ని సాహసించట్లేదు మేము. అయితే ఇప్పుడు సంజీవరావు బ్రిడ్జి విషయానికి వస్తే ఎక్కడ కూడా గౌరవ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు కానీ మా ఎంపీ గారు కానీ ఎక్కడ కూడా అది మేము శాంక్షన్ చేయించామని చెప్పి ఎక్కడైనా చెప్పిన దాఖలాలు ఉంటే మీరు రుజువు చేయాలి. మేము చెప్పినాం, మేము గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది కానీ దాని పనులు మొదలు కాలేదు. మరి దానికి కారణం ఏందో మీరు చెప్పాలి. ఎప్పుడైతే మీరు మీ ప్రభుత్వంలో శాంక్షన్ చేయించిన తర్వాత పనులు ఎందుకు ప్రారంభించి ప్రజలకు అది ఉపయోగంగా తీసుకురాలేదనే దానికి ఆన్సర్ చేయాలి మీరు. మేము ఎప్పుడైనా చెప్పినామా మేము శాంక్షన్ చేయించినామని? ఎప్పుడు చెప్పలేదు కదా. కానీ ఇప్పుడు మేము ఎన్నికైన తర్వాత ప్రజల యొక్క ఇబ్బందులను గుర్తించి అక్కడ ఆర్టీసీ వాళ్ళు కానీ విద్యార్థులుగా ఆర్టీసీ బస్సులకు అసౌకర్యంగా ఉన్నది. అదేవిధంగా విద్యార్థులు తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఇంచుమించు ఒక 10-12 గ్రామాలు కల్లేరు వరకు కానీ ఇటు పిట్లం వరకు కానీ అటు కంకి వరకు కానీ ఇటు హైదరాబాద్ నుండి వచ్చి షార్ట్ రూట్ అవుతుందని చెప్పి దాన్ని యుద్ధ ప్రాతిపదికన మా ఎమ్మెల్యే గారు దాన్ని ఆలోచన చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టర్ను ఒప్పించడం జరిగింది. అయ్యా నేను ఏమన్నా బాధపడతా ఏమన్నా చేస్తా కానీ మీకు బిల్స్ నేను రైట్ టైంలో ఇప్పిస్తా కాబట్టి మీరు దాన్ని వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి సారు ఆయనకు హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు. మరి మీ హయాంలోనే కాంట్రాక్ట్ ఫిక్స్ అయింది, మీ హయాంలోనే టెండర్ అయింది, మరి మీరు ఎందుకు పనులు ప్రారంభించడం లేదండి? అంటే కాంట్రాక్టర్కు మీ మీద నమ్మకం లేదు కాబట్టి ఆయన చేయలేదని చెప్పి ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు ఈ విషయం. మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఎప్పుడైనా ఒక పని చేయాలంటే నా పర్సెంటేజ్ కావాలి. మీకు ఆ పర్సెంటేజ్ ఇవ్వజాలక ఇన్ టైంలో బిల్సే రావు. మరి నీకు పర్సెంటేజ్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలనుకున్నాడా మరి ఏం సంగతి? ఆ కాంట్రాక్టర్ కానీ పని ప్రారంభించలేదు. మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రు? ఆయన గట్టిగా నేనున్నా, నీకు పైసలు ఇప్పిస్తా, నీకు బిల్లు ఇన్ టైంలో ఇప్పిస్తా అని చెప్పి చెప్పడంతో ఆయన ముందుకొచ్చి పని ప్రారంభించే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా మీరు బురద జల్లుతున్నారు. ఇది మీ హోదాకు తగదు. ఇది ఒక్క విషయమే కాదు. మరి మా ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు కీర్తిశేషులు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మాకు మేము 2027 తారీఖు 11వ నెల కూడా జీవో నంబర్ 129 ఇందులో కూడా మన కాన్స్టిట్యున్సీకి ఒక ఎన్నో బ్రిడ్జెస్ కానీ ఇంకా రోడ్ వైండింగ్ కానీ ఇలాంటి కొన్ని కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చినాం. అంతట్లోనే దురదృష్టవశాత్తు సార్ చనిపోవడం జరిగింది. కృష్ణారెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి మా కృష్ణారెడ్డి గారు శాంక్షన్ చేయించిన ఎన్నో వర్కులను మరి మీరు టెండర్ ఫిక్స్ చేసుకొని మీరు వర్క్ చేయించిన కాలము అది మర్చిపోయినరా మీరు? అంటే దీని అర్థం ఏమది? ప్రజాస్వామ్యం లోపల ఎవరైనా సరే ప్రజలకు మనము జవాబుదారీగా ఉండాలి అనే ఆలోచన మాది, మా ఎమ్మెల్యే గారిది, మా పార్టీది.
మా గౌరవ ముఖ్యమంత్రి గారిది, మా గౌరవ ఎంపీ గారిది. మరి ఈ మాత్రం మీకు విచక్షణ లేదా? ప్రతిసారి కూడా మీరు బురద జల్లే కార్యక్రమమే చేస్తున్నారు. అంటే ఇప్పుడు 2014లో శాంక్షన్ అయిన వర్కులన్నీ మేము ఎప్పుడైనా చెప్పుకున్నామా మేము? అరే అభివృద్ధి ముఖ్యము, ప్రజలకు అందుబాటులోకి వ్యవస్థ రావాలా, ప్రజల సౌకర్యాలు మెరుగుపడాలి, సంక్షేమ పథకాలు అందాలనేటువంటి తపన మా ఎమ్మెల్యే గారికి ఉన్నది, మా నాయకులకు ఉన్నది. అది మీరు గుర్తించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు మన్సూర్పూర్ బ్రిడ్జ్ మేము ఎన్నోసార్లు కూడా మేము పత్రికాముఖంగా మీకు ఎన్నోసార్లు చురుకలు అంటించినా కూడా మీకు అది రావట్లేదు. మీకు మన్సూర్పూర్ బ్రిడ్జ్ పెద్దసారి ఉన్నప్పుడు, కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఐడియా లేదో ఉన్నది. ఇప్పుడు కంటి నుంచి కానీ, సిరిగాపూర్ నుంచి కానీ, కల్లేరు నుంచి కానీ వచ్చేటటువంటి ప్రయాణికులకు ఎంత ఇబ్బంది ఉన్నది. అది మరి ఎందుకు చేయించలేదు? నీకు ఇంట్రెస్ట్ ఉంటే, నీకు ప్రజల యొక్క సౌకర్యాల మీద నీకు ఇంట్రెస్ట్ ఉండి, ప్రజలకు సౌకర్యాలు పెరగాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే మరి ఆ వరకు ఎందుకు చేపించలేదు? జవాబు చెప్పాలి మీరు. అరే చేస్తున్న వాళ్ళకి ఎందుకు మీరు కాళ్ళ కట్టెలు పెట్టుకుంటూ అడ్డుపడుతున్నారు? ఫస్ట్ మీరు భాష మార్చుకోండి సార్, దయచేసి మీరు భాష మార్చుకోండి, మీకు గౌరవిస్తాం మేము. లేదంటే ఇప్పటికీ మీరు ఇది మొదటిసారి కాదు మీరు ఈ విధంగా మాట్లాడదు. ఏం భాష అండేది? మీకు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి మీ అనుచరులను కూడా మేము కోరుతా ఉన్నాం. మీరు మాట్లాడే భాష మీ గౌరవాన్ని తగ్గిస్తుంది మీది తప్పగానే మీకు ఎప్పుడు కూడా ఇది ప్రజలను ముందుకు తీసుకుపోదని చెప్పి గుర్తు చేస్తూ, అంతేకాకుండా మీ ప్రాధేయపడే విధానం అంతా ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. అది ఏంది అని అంటే మీ ఉనికి కోసం. మీరు ఇప్పటికే ప్రజలు మీకు దూరం చేసిండ్రు, మీరు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా మీరు నిలబెట్టుకోలేదనేటువంటిది ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి మీరు ప్రజలు మిమ్మల్ని చీదరించుకున్నారు, మిమ్మల్ని ఓడగొట్టిండ్రు. మరి అది మీరు భరించలేక ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు ప్రతిసారి మేము చేసే పనులకు, మా ఎమ్మెల్యే గారు చేసే ప్రతి పనికి కూడా మీరు అడ్డుపడాలని చూస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో ఇప్పటికే మిమ్మల్ని ప్రజలు చీత్కరించుకున్నారు, రాబోయే మళ్ళీ ఎన్నికల నాటికైతే అసలే మీరు ప్రజలకు పూర్తిగా దూరం అయిపోయి అసలు మీరు తెరమరుగైపోతారు. ఇట్లా మాజీ శాసనసభ్యుడైన భూపారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద కానీ నారాయణ శాసనసభ్యుల మీద లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఎందుకంటే గతంలో రేషన్ కార్డు 10 సంవత్సరం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దశాల వారీగా ఈరోజు రేషన్ కార్డు ప్రతి ఒక్క వ్యక్తికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఈరోజే మా గౌరవ శాసనసభ్యులు ఒక నిర్మాణం కొరకు భూమి చేయడం జరిగింది. ఆ మోడల్ ప్రకారం మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి దశాల వారీగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. అదేవిధంగా గతంలో 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా తండాల్లో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ లేవు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్న 900 ఇళ్ళు కూడా అది భూస్థాపితమే. ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలా లేదు. గతంలో ఎస్టీ సప్లాన్ కింద మన జయశ్రీ కాంట్రాక్టర్ అయిన వాళ్ళ భూపారెడ్డి గారి సోదరుడు రోషన్ రెడ్డి గారు తండాల మీద దయాదాక్షి ఉంటే గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్న రోడ్లు 23 రోడ్డు ఉన్నాయి. ఆ రోడ్ ఆయనకు మా మీద ప్రేమ ఉంటే రోడ్ చేయాలి, అభివృద్ధికి సహకరించాలి. కానీ నేను చేయను, నేను రాసిస్తామనడం మంచిది కాదు. మేము గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్ల సంజయ్ రెడ్డి గారు గైరాన్ తండ పోయినప్పుడు అక్కడ కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, నువ్వు ఖచ్చితంగా చేయండి, ఖచ్చితంగా నీకు బిల్లు ఇప్పిస్తా, ఎక్కడ కూడా బిల్లు మేము ఎక్కడ కూడా మామూలు వసూలు చేయకుండా మీకు వేసిన నాణ్యతతో మా అధికారులు కూడా సహకరిస్తారు, ప్రభుత్వం నుండి బిల్లు ఇప్పిస్తారని చెప్పడం జరిగింది. ఏదైనా రోడ్లు కూడా నిన్ననే నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఏనాడు లేని విధంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన చేసిన ఘనత గౌరవ శాసనసభ్యులది. ఎందుకంటే లింక్ రోడ్ కావాలి, నారాయణఖేడ్ అభివృద్ధి కావాలంటే లింక్ రోడ్ అవసరం. కంక్రీ నుండి కరజగుత్తి రోడ్, నారాయణఖేడ్ మెయిన్ రోడ్ నుండి రేకల్ రోడ్, ఆ విధంగా రూపు రింగ్ రోడ్ మాదిరిగా సహకరించిన మన శాసనసభ్యులు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ అందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు. ఆ విధంగా అభివృద్ధిని రైతులు కూడా మాకు రోడ్ అవసరం ఘనత రేవంత్ రెడ్డి గారిది, ఇంకా డాక్టర్ పట్ల సంజయ్ రెడ్డి గారి. ఎందుకంటే రైతు భరోసా కావచ్చు, రైతు
బీమా కావచ్చు, ఏదైనా తప్పకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైనా సంక్షేమ ఫలాలు రావాలంటే ప్రజలకు అందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్టుల సంజయ్ రెడ్డితో సాధ్యమని తెలియజేస్తూ, మీరు మా నారాయణఖేడ్ నియోజకవర్గం డెవలప్ కావాలంటే అభివృద్ధిలో ప్రజల సంక్షేమం కొరకు కాపాడే నాయకుడు అయితే మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ